నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఏదైతే ఖమ్మం జిల్లా ఎలుగుమట్ల దగ్గర వందలాది కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఏదైతే ప్రభుత్వం తెల్లవారుగానే వచ్చి 1000 ఇండ్లు కూలగొట్టడం, నేలమట్టం చేయడం జరిగింది. వందలాది కుటుంబాలు రోడ్డు పాలైపోయారు. వీళ్ళకి ఇప్పుడు ఇండ్లు ఇస్తామని చెప్పి ఇక్కడ ఏదైతే ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో వీళ్ళందరినీ పెట్టి పేలు చదవడం చేస్తారు. ఇదంతా జస్ట్ మభ్య పెట్టడం కోసం అని చెప్పి చాలామంది బాధితులు చెప్తారు. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక బెదర్ ఉన్న మాట్లాడదాం. ఎలా చూడొచ్చన్నా, మీ ఇల్లు నేలమట్టం చేశారు కదా? మా ఇల్లులు నేలమట్టం చేశారంటే చాలు, మాకు నమ్మరాని దోహం చేశారు. ఎట్లా చేశారంటే మేము దాదాపు అక్కడ 8-9 సంవత్సరాలు ఉంటున్నాం. అక్కడ ఒక నీళ్లు ఇయ్యలేదే గవర్నమెంట్, ఒక కరెంటు ఇయ్యలేదే, ఒక రోడ్డు పోయలేదే, ఏమీ చేయలేదు. అన్ని విధాలా కూడా మాతోటి మా జేబులో డబ్బులు పెట్టుకొని మేము ఏదో కరెంటు పోల్ వేసుకొని ఆ కాలేజీ పక్కన లాక్కొని పువ్వాడాజీ గారు ఉన్నప్పుడు, హయాంలో ఉన్నప్పుడు లాక్కొని ఏదో కరెంటుగా మంచిగా ఉన్నాం మేము. సరే ఏదో మాకు వస్తుందిలే అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలనుకున్నాం, గెలిపిద్దాం అనుకున్నాం, గెలిపించినాం. గెలిపిస్తే మాకు న్యాయం కూర్చట్లేదు. వీళ్ళు గెలవంగానే వచ్చి అది భూమి మీద పడిపోయారు. మా భూమి అది గవర్నమెంట్ భూమి, అది మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి నైట్ బిటానికి దింపి మొత్తం చికాకు చేసి దాని రద్దెదాలు ఎవరు, దాని సర్వే నెంబర్ ఏంటి, ఇక్కడ ఎంతమంది నివాసం ఉంటున్నారు, వాళ్ళ బతుకులు ఏంటి, ఒక్కొక్క రక్తపింజర ఈలావు, తేళ్ళు, జర్రీలు, తాస్మాములు, దోమలు, కరెంట్ లేక, నీళ్లు లేక ఇబ్బందులు పడి ఉపాసాలు ఉండి అక్కడే పడి ఉంటున్నాం మేము. ఏదో ఖమ్మం పట్టణం దగ్గర ఉండి ఏదో వాచ్మెన్లు, ఏదో ఒక కూరగాయల బండ్లు, ఏదో కొబ్బరికాయల వ్యాపారాలు అవి చేసుకుంటే ఏదో బతుకుదాం అనుకుంటే మేము అక్కడ పడి ఉంటుంటే మాకు ఆ కొద్ది కూడా లేకుండా చేశారు. మేము ఏమనటం లేదు సార్, ఇప్పుడు కూడా మేము ఏమనటం లేదు. మాకు 100 గజాల భూమి మాకు కావాలా, మాకు 100 గజాల భూమి మాకు కావాలా, అదే స్థలం కావాలా, 100 గజాల భూమి కావాలా మాకి. వీళ్ళు మొత్తం మాకు ఏదో మబ్బ పెడుతున్నారు, మాకు ఏది వద్దు, మాకు 100 గజాల భూమి మాకు కావాలా. మేము ఎవరికి దోషించడం లేదు, ఎవరికి హింసించడం లేదు, ఫలానా ఏలు పెట్టి చూపించడం లేదు. మా కడుపులో ఎందుకు కాలుతుందంటే ఇంత కష్టపడి మీ జెండాలు భుజాల మీద మోసి మీకు ఓట్లు వేసామే, మీ జెండాలు మోసి భుజాల మీద మోసి మీకు ఓట్లు వేసామే. మాకు ఎందుకు ఇట్లా చికా చేశారు? మాకు లేకుండా గూడు లేకుండా ఎందుకు చేశారు? మాకు 100 గజాల భూమి లేకుండా ఎందుకు చేశారు? మా ఉసురు మీకు తగలకుండా పోదా? మీకు కోట్లు ఉండొచ్చా, లక్షలు ఉండొచ్చా? పేదోడికి ఒక 100 గజాల భూమి వద్దా? డేరా వేసుకున్నాం కదా, పెద్ద భవనాలు కట్టలేదుగా, రేకులు చెట్లు దించుకున్నాం కదా, మీకు మంచి నీళ్లు అడగలేదుగా. మా బతుకులు మేము బతుకుతున్నాం కదా చీకట్లో పడి, మమ్మల్ని అట్లా బతకనియ రాదండి. నైట్ మీరు 6000 మందిని బిటాని దింపి మమ్మల్ని చికా చేసి హింసలు చేసి నీళ్లు లేక నిప్పులు లేక ఇక్కడ తీసుకొచ్చి మాకు ప్రతిభవనం పడేశారు. ఒక అన్నం అనేటోడు లేడు, ఒక నీళ్లు అనేటోడు లేడు, ఒక ఛాయ్ తాగుదామన్న రూపాయి బిళ్ళ లేదు మా జేబులలో. మేము పని మొత్తం మానేసుకున్నాం, మేము చికాగా ఉన్నాం. ఎక్కడ ఇయ్యంలు అక్కడ ఆగిపోయినాయి, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, అటు టెన్షన్లు ఇటు టెన్షన్లు. మాకు అన్నం లేవు, నీళ్లు లేవు, మాకు కంటికి నిద్ర కూడా లేదు ఈ దోమల వల్ల. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి మాట్లాడుతున్నాం, ఇదేనా ప్రజాపాలన? మరి మేము అడిగేది అదే, ఈ ప్రజాపాలన ఇది మీ ప్రజల పాలన అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకు పొంగులేటి శ్రీనివాసరావు గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు మీరు చేయలేదండి. మీకు భయం ఏంటి? రాండి, మీరు అందరూ మా పిల్లలు, నా బిడ్డలు లాంటి వాళ్ళు. మీరు మా జెండా మీరు మోసారు, మీరు మమ్మల్ని గెలిపించారు. మీకు అన్యాయం మేము చెయ్యం, మీకు ఇస్తాం, ఫలానా చోట ఇస్తాం, ఇక 100 ఎకరాలు 100 సెంట్ల లెక్క ఇస్తాం, ఫలానా టైం పెట్టి ఫలానా రోజు పెట్టి దానికి మీరు కండిషన్ చేసి పడేయండి. లేదు, ఇప్పుడు ఏదో మబ్బు పుచ్చుతున్నారండి. ఆ రాస్తానం అయిపోయింది, నీ పేరు మీద వస్తుంది, నీ పేరు మీద వస్తుంది. పిచ్చేవాళ్ళు గొర్రెలకి నమ్మినట్టు నమ్మి ఒక చూడండి మొత్తం చికా చెప్తున్నారు. నేను కూడా గొర్రెనే, నేనెట్టు ఒప్పుకుంటాండి? మభ్య పెడుతున్నారండి, నేను కూడా గొర్రెనేగా. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటే నేను కూడా గొర్రెనే. వాళ్ళు చేపించిందే వాళ్ళు. మేమేమంటున్నామంటే వాళ్ళు రాకుండా మేము ఇక్కడి నుంచి కదలము సార్, వాళ్ళు రాకుండా మేము ఇక్కడి నుంచి కదలము. వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేస్తే మేము కదులుతాం, లేకుండా మేము కదలం. సంబంధించండి, ఎందుకు గెలిచిండు కదా, హాయి కూర్చున్నాడు, హాయిగా గెలిపించినాం కదా. కేటీఆర్ చెప్పారు, వాళ్ళు ఏం చెప్తారు, ప్రతిపక్ష నాయకులు అయిపోయారు కదా, వాళ్ళు గట్టిగా ఏది మాట్లాడకపోయారు. పట్టాలు ఉన్నాయి చూసాము. ఏదైతే ఈ భూదాన్ భూములకు సంబంధించిన ల్యాండ్ ఉందో 62 ఎకరాలు, ఇందులో
బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, ఇందులో పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారని కొంతమంది బాధ్యులు చెప్తున్నారు. మరి అన్ని పార్టీలు దీంట్లో మిక్స్ అయి ఉన్నాయా? మిక్స్ అయ్యి ఎందుకుంటాయండి దేని దానికి మిక్స్ అయ్యి ఎందుకుంటాయి చెప్పండి. భూములు లాక్కున్న అందరు కలిపే ఉన్నారు. మన అధికారం పార్టీ ఏది ఉంటుందో దాంతో పట్టు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రతిపక్షాలే. ఇప్పుడు నాకు కష్టం కలుగుతుంది, అరే తమ్ముడా అంటాం, ఏం కాదులే అంటాం. కష్టం మొత్తం వచ్చి పడితే నేను ఉన్నటువంటి గొప్పడు. మాకు లేదండి, మాకు ఏ హామీ ఎవరికి పనిచేయట్లేదు, మాకు ఏ హామీ సరిగా అనిపించట్లేదు. మేము కడుపులలో ఖాళీ సత్తన్నాం. మేము ఇప్పుడు దాకా అన్నం లేదు, పొద్దున తీసుకొచ్చి అంత రవ్వ పెడేసి పోయారు. ఇప్పుడు దాకా వచ్చిన నాడు లేడు. ఏడ ఇస్తారు సార్, ఏడ ఉండాలి. ఇప్పుడు మేము అవ్వండి సామాన్లు మీ ఇళ్ళకి మీరు పోండి, మాకు ఇల్లు ఏడున్నాయి, ఇల్లు లేవు మాకి. ఏం మరి ఆడికి పోవాలి, మరి అది అడుగుతున్నాం. మేము పొంగలేంటి సార్ ఇంటికి పోతాం, అక్కడికి పోతాం. ఆడే రోడ్ల మీద వండుకొని తింటాం సార్ మేము, రోడ్ల మీద వండుకొని తింటాం సార్ మేము, రోడ్ల మీద పొయ్యిలు పెట్టుకొని తింటాం సార్ మేము. మాకు ఇళ్ళ కాడ ఏం గచ్చిత్రం లేదు సార్. ఖమ్మం వచ్చినాం బతకటానికి, పనులు పోతే రెక్కాడితేనే డొక్కాడేది, పిల్లగాలను చదివించుకోవాలి. అది సార్ జూనియర్ కలెక్టర్ గారు వచ్చారండి, జూనియర్ కలెక్టర్ గారు వచ్చారు. ఇక్కడ కూల కొట్టింది అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత పలానా ఊరి కాడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తారంట. అక్కడ ప్లాట్ ఉన్నా ఇల్లున్నా ఆస్తులు ఉన్నా అక్కడ ఇల్లు ఇరంట. మరి 10 లక్షల 20 లక్షలు పెట్టి ఇల్లు కొట్టి మొత్తం నాశనం చేశారుగా. మరి మా పరిస్థితి ఏంటి? ఆడపోయి ఎంక్వైరీ ఏంటి? ఏడు చేయాలి, చెయ్యాలా, ఇక్కడ చెయ్యాలా, ఆడ చేయడం ఇక్కడ ఉంది ఇల్లని ఇక్కడ చేయాలా, ఆడిపోవటం ఏంది? ఆడవాడు ఉంటాడు ఉండేది. మేము కష్టం రోజు సుతారు పని పోతాను, ఏడో కష్టపడతాను, ఏడు తింటాను. ఇప్పుడు ఇల్లు లేక ఏడా మొత్తం ఇక్కడ బస్సులు పడుతాను. ఆడవాడు ఉంటాడు, ఆడ బతికేది మేము ఏడ బతుకుతాను, ఆడవాడు బతుకుతాడు. ఆడ ఎంక్వైరీ చేయడం ఏంటిది? ఎక్కడ ఆడగొట్టారు, ఆడగొట్టారా? ఏం మాట్లాడతాను వీళ్ళు? ఈ పరిపాలన ఏంది? ఆడగొడితే ఆడగొట్టాలా, ఏడగొట్టాలా, లేకపోతే ఆడపోయి మేము ఆడ చేస్తాం, లేకపోతే మీకు ఇల్లు ఇయ్యం అని ఇందాక జూనియర్ కలెక్టర్ గారు వచ్చి మాట్లాడిపోతుండు. అదేంది? ఆడవాడు ఉంటాండి, కూలిపోయి తేడా, కష్టపడి తేడా. అదే వాళ్ళు తెలియదా? ఆడ ఆస్తులని వాళ్ళు కొన్ని వాడికి పోతారా? ఏంది ఈ పరిపాలన ఏంది అసలు? ఖమ్మంలో ఇల్లుల్లోవా, ఆస్తుల్లోవా, హైదరాబాద్ లో ఇల్లుల్లోవా, ఆస్తుల్లోవా? ఇక్కడున్న మాకు ఎక్కడైతే కూలగొట్టారో మాకు అక్కడ న్యాయం జరగాల. హైదరాబాద్ లో ఇల్లులు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరావుకి, తుమ్మల నాగరావుకి ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి. మాకు ఇక్కడికి వచ్చి న్యాయం చేస్తేనే భూదాన భూమిలో ఇల్లు ఎవరిది కూలగొట్టారో ఆ ఇంటింటికి వచ్చి నష్టపరిహారం ఇస్తారు. ఇల్లు కట్టియాల మీరు. మేము కష్టపడి సుతారు పని రేత్రి పగలు అనుకుంటా పని చేసుకొని ఇల్లులు కట్టుకున్నాం. మాకు దయచేసి మాకు ఎక్కడ ఇల్లులు కూలగొట్టారో మాకు అక్కడ ఇల్లులు కావాలి. మా సొంత ఊర్లు, మా ఆధార్ కార్డులు ఎక్కడెక్కడో మీ కిరాయిలకు ఉండి పెట్టుకున్న ఆధార్ కార్డులు మేము అడిగిపోం. మాకు ఇక్కడే ఆధారం కావాలా, మేము ఇక్కడే చస్తాం, మేము ఇక్కడే బతుకుతాం. గదే సార్.